అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర క్యాబినెట్లో ఏదైతే రైతులకు సంబంధించి ఒక సంతోషకరమైనటువంటి నిర్ణయం ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటం జరిగింది. ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారో మనకు అయ్యేటువంటి రైతుకి పంటకి అయ్యేటువంటి ఖర్చు ప్లస్ 50% కనీసం లాభదాయకంగా ఉండాలి, ఆ యొక్క అమౌంట్ని ఎంఎస్పిగా ఫిక్స్ చేస్తాము అని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర క్యాబినెట్లో 2.6 lakh crores ఈరోజు ఆమోదించడం జరిగింది. రైతులకి సంబంధించి ఖరీఫ్ పంటకి ఎంఎస్పి ఇవ్వటం కోసం దీన్ని ఆమోదించడం జరిగింది. మరొకసారి నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం రైతు పక్షపాతి, రైతు బంధు అని చెప్పి వారు నిరూపించుకుంటం జరిగింది. ఇప్పుడు ఈ ఖరీఫ్లో వచ్చినటువంటి వరికి కామన్ వెరైటీకి క్వింటాల్కి 72 రూపీస్ పెంచి 2441 2441 రూపాయి, అలాగే గ్రేడ్ ఏ వరికి 2461 రూపాయలు ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. అలాగే జొన్నకు 4073 రూపాయలు, రాగులకి 5205 రూపాయలు, సజ్జలకి 2900, ఉలవలకి 8200, మొక్కజొన్నకి 2410 రూపాయలు, నువ్వులకి 10346 రూపాయలు, సన్ఫ్లవర్కి 8343, పత్తికి 8667, అలాగే వేరుశనగకి 7517. ఈ విధంగా ఎంఎస్పిని ఈరోజు పెంచడం జరిగింది. పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటం జరిగింది. ఈ సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు. మీ యొక్క కష్టానికి ఒక మంచి రైతు బంధు ప్రభుత్వం ఈరోజు మనకి ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఎన్డీఏ కూటమి అంతా కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటాం మూలంగా రైతులకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను.